పడడం లేదు. ఈవెన్ కోర్స్ మొత్తం రాష్ట్రం మొత్తం కూడా టీడీపీ కూటమి హవా కనపడుతున్నటువంటి పరిస్థితి. అనంతపూర్లో ముందు నుంచి కూడా పట్టుంది కాబట్టి ఈసారి ఆ రిజల్ట్ మరొకసారి రిపీట్ అయ్యే అవకాశం కనపడుతుంది. సో అనంతపూర్లో ప్రస్తుతం స్టార్ క్యాంపెయినర్గా ఉన్నటువంటి బాలకృష్ణ గెలుపొందారు. ఆయన హ్యాట్రిక్ విజయం ఇక్కడ మూడోసారి పోటీ చేసి గెలిచారు బాలకృష్ణ. దాదాపు 30,000 ఓట్ల మెజారిటీ తోటి 31,602 టు బి ప్రిసైజ్ 31,602 ఓట్లతో బాలకృష్ణ గెలుపొందినట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం అక్కడ సంబరాలు జరుపుకుంటూ ఉన్నారు బాలకృష్ణ అభిమానులు. మా ప్రతినిధి యోగానంద్ జాయిన్ అవుతున్నారు. యోగానంద్, బాలకృష్ణ గెలుపుకు సంబంధించి ఓవరాల్గా అనంతపూర్లో టీడీపీ పర్ఫార్మెన్స్ సంబంధించి ఎట్లా ఉంది పరిస్థితి? ఏ నియోజకవర్గాల్లో ఎట్లా ఉంది ట్రెండ్? చక్రి ఉమ్మడి అనంతపురం జిల్లాలో దాదాపుగా క్లీన్స్ దిశగా ఇటు ఎంపీ స్థానాలు ఇటు ఎమ్మెల్యే స్థానాలు అన్ని కూడా క్లీన్స్ దిశగా దూసుకెళ్తుంది టీడీపీ. తంపిక మెజారిటీ ఇప్పటికే దాదాపు 8 నియోజకవర్గాల్లో గెలుపు కన్ఫర్మ్ అయిపోయి అధికారుల నుంచి ఇక్కడ క్లియరెన్స్ తీసుకోవాలి. ఇక మిగిలిన 6 నియోజకవర్గాలు ఏవైతే ఉన్నాయో రాప్తాడు, పెనుగొండ, హిందూపురం ఈ 3 కూడా డిక్లరేషన్ తీసుకోవాల్సింది. ఇప్పటికే అనంతపురం కూడా డిక్లరేషన్ తీసుకోవాల్సింది. ఇటు అనంతపురం జిల్లాలో దాదాపుగా తంపిక మెజార్టీ ప్రతి నియోజకవర్గంలో భారీ రికార్డు స్థాయి మెజార్టీతో దూసుకెళ్తుంది. ముఖ్యంగా రాష్ట్రంలో అందరి దృష్టి ఆకర్షించిన హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ మరోసారి గెలుస్తాడు లేదంటూ కూడా అనేక బెట్టింగ్లు కూడా పందేరాలు కాశారు. 31,650 మెజార్టీతో ఆయన దూసుకెళ్తున్నాడు. ప్రస్తుతం అయితే దాదాపు ఆయన గెలిపినట్టు కూడా స్పష్టంగా తెలుస్తోంది. 31,000 మెజార్టీతో హ్యాట్రిక్ కూడా ఆయనకు సాధించాలని చెప్పొచ్చు. దాదాపు జిల్లాలో అన్ని స్థానాల్లో కూడా టీడీపీ ఎంపీ అభ్యర్థుల్లో కానీ ఎమ్మెల్యే అభ్యర్థులు కూడా అన్ని చోట్ల కూడా ముఖ్యంగా రాప్తాడు, ధర్మవరం ఇలాంటి ప్రాంతాల్లో కూడా వెనకబడింది అనుకున్నాం టీడీపీ. కానీ పూర్తి స్థాయిలో రికార్డు స్థాయి మెజార్టీ రాప్తాడు అయితే 25,000, బీజేపీ అభ్యర్థి సత్యకుమార్ ధర్మవరం 5,000 మెజార్టీ కూడా విజయం సాధించాడు. కదిరిలో హోరాహోరీ ఫైట్ నడిచినప్పటికీ దాదాపు ఆయన కూడా 60,000 పైన మెజార్టీతో దూసుకెళ్లాడు. దాదాపు ఉమ్మడి అనంతపురం జిల్లాలో ఏ ఒక్క స్థానం కూడా వైసీపీ కనీసం దగ్గరలో కూడా పోటీ పరిస్థితి నెలకొంది. కేవలం ఒక్క మడక్సిర మాత్రమే ట్రైల్ నెలకొంది. కేవలం 650 ఓట్ల హోరాహోరీ పోరు నడుస్తుంది. అది తప్పించి మిగిలిన 13 నియోజకవర్గాలు ఎంపీ 2 స్థానాల్లో కూడా భారీ రికార్డు విజయం సాధించబడుతుంది. ఒకవేళ మనం హిందూపురం చూసుకుంటే బాలకృష్ణ భారీ స్థాయిలో కూడా దూసుకెళ్తున్నావు చక్రి. కరెక్ట్ యోగానంద్, అంటే కొన్ని నియోజకవర్గాల్లో కొంచెం టగ్ ఆఫ్ వార్ ఉంటుంది అనుకున్నాం. మీరు చెప్పినట్టు మడకశిర కావచ్చు, ధర్మవరం కావచ్చు, కదిరి ఒకటి, అలాగే సింగనమల, తాడిపత్రి వీటిల్లో కొంచెం టఫ్ ఫైట్ ఉంటుందని అనుకున్నటువంటి పరిస్థితి. ఈవెన్ రాప్తాడ్లో కూడా కొంచెం టఫ్ అయ్యే అవకాశం కనపడినట్టుగా ఉంది. ఏంటి అక్కడ ఎట్లా ఉంది పరిస్థితి? ఎక్కడి నుంచి టర్న్ అయింది ఓట్? అంటే ఈ ఎక్స్పెక్టేషన్ టర్న్ అయిన రౌండ్ ఏది? ఎక్కడి నుంచి టర్న్ అయింది? ఖచ్చితంగా రాప్తాడు తీసుకుంటే మొదటి నుంచి కూడా టీడీపీ అభ్యర్థి పోస్టల్ బ్యాలెట్ నుంచి కూడా టీడీపీ అభ్యర్థి మెజార్టీ దిశగా దూసుకెళ్తున్నారు. ప్రతి రౌండ్ లోని 1,000-1,500 మెజార్టీ తగ్గకుండా వస్తుంది. కనీసం తొమ్మిది ప్రకారం సొంత మండలంలో కూడా వైసీపీకి కాకుండా టీడీపీ మెజార్టీ వచ్చింది. దాదాపు ఇట్లా అన్ని రౌండ్లు చూసుకుంటే దాదాపు 25,000 మెజార్టీ కూడా క్రాస్ అయినట్టు కూడా తెలుస్తోంది. ఇటు తాడిపత్రిలో మొదట కాస్త వెనుకబడినప్పటికీ ఆ తర్వాత టీడీపీ ఒకసారిగా పుంజుకొని వెళ్ళింది. ఒక మడసిర మాత్రమే పూర్తి హోరాహోరీగా ఒక రౌండ్ టీడీపీ, ఒక రౌండ్ వైసీపీ కూడా అధికంగా కొనసాగుతోంది. కదిరిలో కూడా ధర్మవరం చూసుకుంటే ధర్మవరంలో వైసీపీకి పట్టున్న ముదుగుబ్బ, తడివేర మండలాలు మినహాయిస్తే మిగిలిన అన్ని మండలాల్లో కూడా బీజేపీ అభ్యర్థి భారీ ఆధిక్యం దిశగా దూసుకెళ్లాడు. దాదాపు 5,000 పైచిలకు ఓట్లు దాదాపు కంటే కేతిరెడ్డికి ఎంతో పట్టుంది ప్రాంతము. గుడ్ మార్నింగ్ పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎంతో పాపులర్ అయిన ఫిగర్. దాదాపు 13% ఓట్ షేర్ కూడా డిఫరెన్స్ ఉన్నప్పటికీ ఆ మొత్తం ఓట్ షేర్ కూడా క్రాస్ చేసి 5,000 మెజార్టీ కూడా తీసుకోవడం అంటే మామూలు విషయం కాదు. ధర్మవరం లోకల్లో అర్బన్కి వచ్చేటప్పటికి పరిస్థితి పూర్తిగా మారిపోయింది. 15,000 మెజార్టీ ఉన్న కేతిరెడ్డి దాదాపు 5,000 మెజార్టీ కూడా సత్యకుమార్ గెలుపొందారంటే బీజేపీ పోటీ చేస్తుంది, టీడీపీ కాకుండా ఇక్కడ బీజేపీ పోటీ చేస్తుంది. పైగా కేతిరెడ్డికి అక్కడ మంచి గ్రిప్ ఉంది, ప్రతిసారి ప్రజల్లోనే ఉండేటటువంటి వ్యక్తి ఆయన. అక్కడ టఫ్ ఫైట్ ఉంటుంది అనుకున్నారు. ఎక్కడ ఏ మండలాల్లో ఆయనకి బాగా దెబ్బపడింది? ఖచ్చితంగా తాడిమర్రి, మదిగుబ్బ మండలాల్లో పూర్తిగా పట్టుండే ప్రాంతాలు వైసీపీకి అవి. ఆ మండలాల్లో 15,000 మెజార్టీ వచ్చినప్పటికీ ఎక్కడైతే బత్తలపల్లి, ధర్మవరంకి వచ్చేటప్పటికి టీడీపీకి పూర్తిగా పట్టున్న ప్రాంతాలు. ఎందుకంటే టీడీపీ పరిటాల శ్రీరాముడికి పూర్తిగా దగ్గర నుండి నేనే అభ్యర్థిగా అనుకునే ప్రచారం చేయడంతో కూడా చేశాడు. కాబట్టి సూర్య సహకరించకపోవడంతో కొద్దిగా మెజార్టీ తగ్గింది. లేకపోతే ఫస్ట్ నుంచి ఆయన ఆధిక్యాలు దూసుకురావాల్సిందంటూ కూడా బయట పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి. ముఖ్యంగా పరిటాల శ్రీరామ్ గెలుపు అంటూ కూడా కార్యకర్తలతో కూడా భారీ ఎత్తున సంబరాలు చేసుకుంటూ ఉన్నారు. పరిటాల శ్రీరామ్ దగ్గర నుండి సత్యకుమార్ అభ్యర్థి నేనే అంటూ కూడా
ప్రచారం చేసుకోవడం కల్పించాడు. అభ్యర్థి సత్యకుమార్ కాదు నేనే అనుకోండి అంటూ కూడా ధర్మవరం ప్రజలకు దగ్గరయ్యాడు. బీజేపీ కూడా దగ్గరని చెప్పొచ్చు. ముఖ్యంగా అమిత్ షా వచ్చి కూడా ప్రచారం చేసినప్పటికీ కూడా ధర్మవరం అర్బన్ ప్రాంతంలోకి వచ్చాక 15,000 మెజార్టీ కూడా క్రాస్ చేసి మరి 6,000 మెజార్టీ కూడా దూసుకెళ్ళంటే మనం ఒకసారి అర్థం చేసుకోవచ్చు. ధర్మవరం అర్బన్ ప్రాంతాలు భద్రపల్లి మండలాల్లో భారీ స్థాయిలో కూడా టీడీపీకి బీజేపీకి పట్టున్న ప్రాంతాల్లో మంచి ఓటింగ్ జరిగిందని చెప్పొచ్చు. అంటే ముఖ్యంగా ధర్మవరం ప్రాంతం అనేది వైసీపీకి పూర్తిగా పట్టున్న ప్రాంతం. అందులో కేతిరెడ్డి పెద్ద వెంకటరామరెడ్డి గుడ్ మార్నింగ్ ధర్మవరం రాష్ట్ర వ్యాప్తంగా కూడా అనేక ప్రాంతాలతో అభిమానులు సంపాదించుకున్నాడు. ఆయన ఎప్పుడు సమస్యలు తీరుస్తూ అంటూ కూడా పాజిటివ్ ఒపీనియన్ ఉండేది. కాకపోతే ఎప్పుడైతే పరిటాల శ్రీరామ్ అభ్యర్థి రంగంలోకి దిగి నేనే అభ్యర్థిని, సత్యకుమార్ కాదు మీకు నేనే అభ్యర్థి అనుకోండి, నా ప్లేస్ లో ఆయన ఉన్నాడు అనుకోండి అంటూ కూడా ఆయన ప్రచారం చేయడం దానికి బాగా కలిసి చెప్పొచ్చు. ఇటు చివరి నిమిషంలో వరదాపురం సూరి హ్యాండ్ ఇవ్వడం కొద్దిగా మైనస్ తప్పించి మిగతా విషయాలన్నీ కూడా సత్యకుమార్ కలిసి వచ్చాయి. కదిరి తీసుకుంటే కదిరిలో మైనార్టీ అభ్యర్థి మొదట్లో అంతా కూడా ఆయన కూడా లీడింగ్ లోకి వచ్చాడు. చివరికి కదిరి అర్బన్ ప్రాంతంలోకి వచ్చేకే ఇటు పూర్తిగా పరిస్థితి మారిపోయింది. ఒక్కసారిగా టీడీపీ అభ్యర్థి దూసుకొచ్చి 6,000 మెజార్టీకి వెళ్ళాడు. మడక్సీర ఒక్కటే మాత్రమే హోరాహోరీగా ట్రయల్ కొనసాగుతుంది. అక్కడ కూడా బ్రేకింగ్ న్యూస్ తో మనకి ఇప్పుడు అక్కడ కూడా 600 పై మెజార్టీతో కూడా ఎంఎస్ రాజు దూసుకెళ్తున్నాడు. చక్రి ఆల్ రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ యోగేష్. సో ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాం అనంతపూర్కి సంబంధించి ధర్మవరం లాంటి ప్రాంతాల్లో కొంచెం టఫ్ ఫైట్ ఉంటుంది అనుకున్నప్పటికీ అక్కడ కూడా టీడీపీ బీజేపీ గట్టి గ్రిప్ చూపించడంతో పరిటాల శ్రీరామ్ తనకి టికెట్ దక్కకపోయినా కూడా ఆయన తనదే అక్కడ తానే పోటీ చేస్తున్నట్టుగా భావించాలని చెప్పి తన క్యాడర్కి అక్కడ సూచించడంతో గ్రౌండ్ వర్క్ బాగా జరిగినట్టుగా తెలుస్తుంది. ధర్మవరంలో కూడా ప్రస్తుతం బీజేపీ గెలుపు దిశగా అడుగులు వేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఓవరాల్గా అనంతపూర్లో క్లీన్ స్వీప్ దిశగా అడుగులు పడుతున్నాయి. ఎంపీ కావచ్చు, ఎమ్మెల్యే కావచ్చు, రెండు సెగ్మెంట్స్లో కూడా టీడీపీ బీజేపీ కూటమి ముందుకు దూసుకుపోతున్నట్టుగా తెలుస్తుంది. అనంతపూర్లో క్లీన్ స్వీప్ దిశగా అడుగులు పడుతూ ఉన్నాయి. తెలుగు పౌరుషాల రూపం నువ్వయ్యా, అలా నాటి మేటి రాయలోరి తేజం నువ్వయ్యా, మా తెల్లవారే పొత్తు నువ్వై పుట్టినావయ్యా, మా మంచి చెడ్డల్లోన జత కట్టినావయ్యా, జన్మ బంధు అంటూ నీకు జై కొట్టినామయ్యా. సెంటర్ అయినా స్టేట్ అయినా పొజిషన్ అయినా అపోజిషన్ అయినా పవర్ అయినా పొగరైనా నేను దిగనంత వరకే. వన్స్ ఐ స్టెప్ ఇన్ హిస్టరీ రిపీట్స్. చెప్పండి వాడికి. బాలయ్య గెలిచారు, థర్డ్ టైం హ్యాట్రిక్ సాధించారు. హిందూపురంలో గెలిచి బాలయ్య నైజం బాలయ్య తీరు విభిన్నంగా ఉంటుంది. స్టార్ క్యాంపెయినర్గా ఉన్నారు టీడీపీకి. ఆయన ప్రస్తుతం మూడోసారి గెలిచిన సంబరాలను మనం చూస్తూ ఉన్నాం. క్యాంపెయిన్లో కూడా అదే రీతిలో ఆయన దూసుకుపోయినటువంటి పరిస్థితి. ఓవరాల్గా ఏపీలో టీడీపీ కూటమి క్లీన్ స్వీప్ దిశగా అడుగులు వేస్తోంది. డబుల్ డిజిట్ అంటే ఇంతకుముందు 16 ఉండేది, ఇప్పుడు 13కు పడిపోయినటువంటి పరిస్థితి. వైసీపీకి సంబంధించి 160 దాటి సీట్లు సాధించే దిశగా కూటమి అడుగులు వేస్తూ ఉంది. టీడీపీ బీజేపీ జనసేన కూటమి. ఇక జనసేన పోటీ చేసిన అన్ని స్థానాలను గెలిచే దిశగా అడుగులు పడుతూ ఉన్నటువంటి పరిస్థితి. పవన్ కళ్యాణ్ భారీ మెజారిటీతో పిఠాపురంలో గెలుపొందినటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. పవన్ కళ్యాణ్ దాదాపు 71,000 పైచిలుకు ఓట్లతో గెలుపొందారు. అలాగే లోకేష్ 41,000 ఓట్లతో మంగళగిరిలో గెలుపొందారు.
గతంలో వీరిద్దరు కూడా ఓడిపోయినటువంటి పరిస్థితి. ఎవరైతే సోకాల్డ్ స్పోక్స్ పర్సన్ సెలబ్రిటీస్ ఉన్నారో వైసీపీలో వాళ్ళందరూ ఓడిపోగా టీడీపీ, జనసేన, బీజేపీలో ఉన్నటువంటి స్టార్ క్యాంపెయినర్లు, సెలబ్రిటీలు, ప్రముఖులందరూ కూడా గెలుపొందినటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. ఆ ఒక్కరే కాదు, అసలు టీడీపీ కూటమికి సంబంధించి దాదాపు అందరూ కూడా గెలిచినట్టుగా కనపడుతూ ఉన్నారు. 162 స్థానాల్లో కొన్ని స్థానాలు గెలిచినవి ఉన్నాయి, ఇందులో కొన్ని స్థానాలు గెలుపు కన్ఫర్మ్ అయినవి ఉన్నాయి. 162 స్థానాలంటే కేవలం మిగిలింది 13 స్థానాలు. ఆ 13 స్థానాల్లో వైసీపీ ఉన్నటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. సో ఆల్మోస్ట్ టీడీపీ 162 స్థానాలు, టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి గెలుపొందిందంటే కూటమిలో అటు బీజేపీ, ఇటు జనసేన పూర్తి స్థాయిలో సక్సెస్ అయ్యాయి. టీడీపీ కొన్ని స్థానాలు కోల్పోగా మెజారిటీ స్థానాలు